స్వైప్ ఆఫ్ చేస్తాం, తుడిచి పెట్టేస్తామని ఆయన పెట్టినటువంటి ఆకాంక్ష కన్న కూతురి మీద కూడా వదిలేదు. ఆ జులం తన మీద కూడా పడిందని చెప్పొచ్చు. అదే రకంగా ఈ పార్టీలో ఉన్నటువంటి ఆ పూర్వ పదాలేంటి, లేకపోతే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి నెగటివ్స్ ఏంటి, తనకు సస్పెండ్ చేయాల్సినటువంటి అసలు ఎందుకు అవసరం వచ్చిందనేది పూర్తి విషయాలు కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అదే ఇదే విషయానికి సంబంధించినటువంటి మాట్లాడడానికి మనతో పాటు ఎంబీసీ ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఫస్ట్ ఎంబీసీ చైర్మన్ మనతో ఉన్నారు, తాడూరి శ్రీనివాసరావు గారు. మీరంతా తెలుసు తనకున్నటువంటి వాక్చాతుర్యంతో కావచ్చు, తనకున్నటువంటి ఐడియాతో, తనకున్నటువంటి రోజు ప్రజలంతా కూడా చైతన్యం పరిచేటువంటి ప్రస్తావనతో మన ముందుకు ఎప్పటికెప్పుడు కూడా ఆ సోషల్ మీడియా కావచ్చు, లైవ్ డిబేట్స్లలో తనకంటూ ప్రత్యేక శైలి కనబరిచినటువంటి వారు ఉన్నారు. నిజంగా ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పాటు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా పూర్తిగా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సురేష్. సార్, నిజంగా చెప్పండి, కేటీఆర్ వర్సెస్ కవిత లేదా హరీష్ రావు వర్సెస్ కవిత అంటే దీని మీద మీరు ఏం చెప్తారు సార్? మీరు అడిగిన రెండు కాదు. ఓకే, ఇది కుటుంబ కథా చిత్రం. ఓకే, ఊహించింది. ఓకే. ఈ భారతదేశ రాజకీయాలలో ఫ్యూడలిస్టిక్ స్వభావం కలిగినటువంటి కుటుంబ పార్టీలు ఏవైనా ఓకే చివరి అంకంలో సెకండ్ ఎపిసోడ్ ఈ రకంగానే మొదలవుతుంది. డెఫినెట్గా మీరు దేశ రాజకీయాలలో ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లేదా ఆఫ్టర్ కరుణానిధి వాళ్ళిద్దరు అన్నదమ్ములు స్టాలిన్ అండ్ ఆయన ఇద్దరు కొట్లాడినటువంటి విధానం కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ పుత్రులు కావచ్చు, లేదా అనేక మంది, ఇది ఎన్టీ రామారావు తెలుగుదేశం ఎపిసోడ్లో మీరు అనేక ట్విస్టులు ఉన్నాయి. దాంట్లో అల్లుడి ట్విస్ట్ ఉంది, కొడుకు ట్విస్ట్ ఉంది, హరికృష్ణ ట్విస్ట్ ఉంది, లక్ష్మీపార్వతి ట్విస్ట్ ఉంది. సో అనేక ట్విస్టులు ఉంటాయి. సో ఎక్కడ కూడా ఒక దేశభక్తి భావనతో దేశంలో ఒక జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ ఇల్లు కొంత మనుగడ సాగిస్తాయి. ప్రజలు కుటుంబం అనేటివి అట్లా అప్పుడు పుట్టుకొస్తాయి టెంపరీ ఎమోషన్స్ మీద. వాటిని వారి కుటుంబం యొక్క సర్వైవల్ కోసం ఆ ప్రజల యొక్క ఎమోషన్ని క్యారీ చేసుకొని తను పబ్బం గడుపుకొని తను ఒక స్టేబుల్ అయిపోయి ఆర్థికంగా రాజకీయంగా బలపడిన తర్వాత ప్రజల్ని విస్మరించి, ప్రజాకోణాన్ని విస్మరించి భోగలాలసులు అవుతే ఈ రకంగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇది మా లాంటి వాళ్ళం ఊహించినటువంటి పరిణామమే. ఏదో ఒక రోజు ఈ విస్ఫోటనం కావాల్సింది అనుకున్నాం. ఈ విస్ఫోటనం కూడా వింత ఏంటంటే, ఇది విస్ఫోటనము ప్రజలు అని అనుకుంటున్నారు, కానీ నా ప్రగాఢ విశ్వాసం అయితే ఇది కేసీఆర్ గారి యొక్క మేధో మదనంలో నుండి వచ్చినటువంటి సీజన్ 3 ఎపిసోడ్ అనుకోవచ్చు. ఇది నెట్ఫ్లిక్స్ లో వస్తుంటాయి, బిగ్ బాస్ లో వస్తుంటది కదా, అటువంటి ఒక సీజన్. ఎవ్రీ టైం బిగ్ బాస్ లో ఏ రకంగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏదేదో చేస్తూ ఉంటారు కదా. సో రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ఒక హౌస్ లో జరుగుతున్నటువంటి సంఘటనలే అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, కేవలం మీరు చెప్పినటువంటి విషయాల మీద కేవలం ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్రం, ఒక రీజనల్ పార్టీగా ఉద్భవించాలంటే ఏదో ఒక మోటో ఉండాలి. ఆ మోటోతోటే 10-15 సంవత్సరాలు నాకున్నటువంటి ఎమ్మెల్యే పదవి కావచ్చు, ఆనాటి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, అదర్ దాన్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఆ ఎక్స్పైరీ డేట్ అనేది 2025 ఆర్ 29 ఉండబోతుందా అంటే కేసీఆర్ గారి ఎక్స్పైరీ డేట్ అంటే. సో కొంత అకాడమిక్ గా చెప్తాను సురేష్. ఇంతకుముందు మీరు మాట్లాడిస్తూ కూడా అనేక విషయాలు అడిగినారు. సో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భారతదేశం యొక్క పొలిటికల్ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, పొలిటికల్ ప్రభావం ఎలాగ ఉంటుందంటే, నేను ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన అని కాంగ్రెస్ పార్టీ కొన్ని తరాల వరకు అది నిలబడింది. అంటే ప్రాంత పోరాటాలు, ఇది కూడా తెలంగాణ ప్రాంత పోరాటం అని టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది. తన ఐడెంటిటీని తానే చంపుకున్నప్పుడు ఇలా ప్రజలు బండకేసి కొట్టారు. ఏది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా నేను దేశవ్యాప్త విస్తరణను లేకపోతే ఇంకోటనో. అదే రకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినటువంటిది అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ భాష ప్రాతిపదిక మీద తెలుగు భాష, ఈ తమిళ్ అని వీళ్ళు ఇటువంటి అన్ని పుట్టుకొచ్చినాయి. ఆ తర్వాత వారసత్వం, డైనాసిటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అనేక పార్టీలు కూడా కావచ్చు, తాతల నాటి నుంచి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎమర్జ్ అవ్వడం అనేది. ఆ తర్వాత అనేక ఈ రకమైనటువంటి అంశాలతో కొన్ని పార్టీలు వస్తాడు. కానీ ప్రజలలో ఉన్న ఎమోషన్స్ వేరు, ప్రజా ఉద్యమాలు వేరు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వేరు. ఆ రోజు తెలంగాణ కాంక్ష బలీయంగా ఉంది కాబట్టి, ఆ రోజు ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి, అది కేసీఆర్ అయినా ఇంకొకరైనా మంచి అయినా చెడ్డోడైనా ప్రజలు వారి వెనక నడుస్తాం, ఈ నినాదం ఏదైతే ఉందో అది కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ప్రజలు ఏర్పరచుకున్న పార్టీ అది టీఆర్ఎస్. కేసీఆర్ ఏమనుకుంటాడంటే, ఈ పార్టీ నేను పెట్టినా నా వల్లనే తెలంగాణ వచ్చింది అనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో,
ఇది ప్రజలు నిర్మించిన పార్టీ కదా, ఇది మనం నిర్మించిన పార్టీ కదా అని. మీకు దానికి ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, ఎట్లా మీరు నరేట్ చేస్తారని. Yes. కరీంనగర్ ఎన్నికలలో ఒక దశలో కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం, ఓడిపోయేటటువంటిది ఆయనకు కూడా తెలుసు, స్వయంగా ఆ రోజు ఆయన పక్కనే ఉన్నా నేను. సో అటువంటి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే XYZ ఎవరైనా ఉండొచ్చు, ఉప ఎన్నిక కరీంనగర్ ని దేనికి ఫోకస్ అయిపోయిందంటే, ఇక్కడ ఈయన ఓడిపోతే రేపు దేశంలో తెలంగాణ వాదమే లేదన్నట్టు ఉద్భవిస్తుందేమో అని తమ పార్టీలను కూడా వదిలేసి పాపం అనేక మంది కరీంనగర్ లో ఈయనని అఖండ 2 లక్షల మెజార్టీతో కేసీఆర్ గెలిపించడం జరిగింది. అక్కడ ఆయనకు తెలుసు ప్రజలు అనివార్య పరిస్థితులలో తన నినాదాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర బలీయమైన ఒక కాంక్షతో నాకు ఓట్లు పడ్డాయి, ఇది నేను నా గెలుపు కాదు అనేది స్వయంగా తెలుసు. కానీ బయటికి మాత్రం దాన్ని నా అనే దానికి ఆయన డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేసినారు. అంటే ప్రజలకు తెలివి లేదు, నాకే తెలివి ఉంది అని ఏదైతే అనుకుంటాడో అప్పుడు ఏ నాయకుడైనా ఎంత పెద్ద దురంధరుడైనా కుప్పగూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే పొలిటికల్ దురంధరుడు అనేటటువంటి ఒక రకమైన భావజాలము నెత్తికెక్కితే, దుర్యోధని రూపం అవతారం ఎత్తితే పంచ పాండవులతో కూడా ఓడిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎంతమంది అయినా ఉండొచ్చు, మంచి చేసేటటువంటి కర్ణుడు ఉండొచ్చు, మంచి చేసే భీష్ముడు ఉండొచ్చు, తన వైపు ధృతరాష్ట్రుడు లాంటి మహారాజు కూడా ఉండొచ్చు. కానీ లాస్ట్ కు అంతిమంగా ఇటువంటి కుప్పగూలిపోయే రోజులు వస్తాయి. అందుకే అది కేసీఆర్ గారిలో ఏ లక్షణాలు అయితే ఎవరు చూడలే. మీకు ఇదే కాదు, మహాభారతం కాదు, నేను రామాయణం ఎపిసోడ్ చెప్తాను. దళితుడినే సీఎం చేస్తా అని చెప్పినాడు. ఆనాటి దశరథుడు ఏం చెప్పినాడు? భరతుణ్ణి రాజుని చేస్తానని కైకేయికి మాట ఇచ్చినాడు. తర్వాత పుత్రోత్సాహంలో రాముడిని చూసిన తర్వాత నేను రాముడిని ఎట్లా చేయాలనే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత భరతుడిని చేయలేకపోయినందుకు తను చాలా మదన పడ్డాడు. ఇక్కడ ఏంటంటే ఈ దశరథుడు ఎవరైతే కేసీఆర్ అనుకుంటే గనక, తారక రాముడు అని ఆయన కొడుకుని అనుకుంటే గనక, ఆ పుత్రోత్సాహంలో దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే విషయాన్ని మర్చిపోయాడు. మరి ఈ తారక రాముడు ఆ రోజు రాముడేమో గొప్పవాడు, తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి అడవులలోకి పోయినాడు, తమ్మున్నే చేశాడు చేయనికి. మరి ఈ తారక రాముడు పేరు పెట్టుకున్నాడు కానీ నేనే సీఎం కావాలి, నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి, నేనే పార్టీ ప్రెసిడెంట్ కావాలి, ఆయన ఆస్తులు నాకే, ఆయన సంపద నాకే, ఆయన పదవులు నాకే, ఆయన పార్టీ నాకే అనేమో. హిట్ టీవీ యాప్